అంశానికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్ చెప్పండి, అయితే ఈ కంపెనీకి సంబంధించి కూడా ఎలాంటి స్కామ్ జరగట్లేదు, మేము చట్టపరంగానే వెళ్తున్నాం అంటూ కూడా సంస్థ నిర్వాహకుడు అయితే చెప్పడం జరిగింది. అసలు ఇది స్కామ్ అనుకోవచ్చా, ఇంకేం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట స్కామ్ అని ఏ కంపెనీ చెప్పదు, కానీ బాధితులను ఎరవేసి డబ్బులు కట్టించుకోవడమే వాళ్ళ పని. వాళ్ళకు ఇన్ని లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, మేము చేరి ఇంత సంపాదించడం అంత సంపాదించి చెప్పి ప్రతి మల్టీ లెవెల్ కంపెనీ ఇదే చెప్తుంది. ఈనాటిది కాదు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఒకనాటి ఆంబే నుంచి ఇప్పటి ఏడిఎంసి ఈ బైక్స్ వరకు కూడా ప్రతి కంపెనీ చేసే మోసం ఇదే. గతంలో సజ్జనారు సిఐడి ఎస్పీగా ఉన్నప్పుడు ఆంబే కంపెనీ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికన్ బేస్డ్గా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వాళ్ళ ఉత్పత్తుల పేరిట భారీ మోసం, 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అప్పుడు పెద్ద పెద్ద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనారు ఏ మల్టీ లెవెల్ కంపెనీ మోసానికి ఎవరు గురైనా కూడా ఖచ్చితంగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తుంటాడు. ఎవరు మోసపోకండి, మల్టీ లెవెల్ కంపెనీ అంటేనే మోసం అని చెప్పి తను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ప్రతి మోసాన్ని బయటకు చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంటాడు. ఇక ఏడిఎంస్ ఈ బైక్స్ కూడా ఇలాంటి మోసానికే తెరలేపింది. కర్ణాటక నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఇలా తమ కంపెనీని విస్తరణ చేపట్టి ఈ బైక్స్ పేరిట ఒకరిని 15,000 ఒకరిని 15,000 అంటే రైట్ లెఫ్ట్ అని చెప్పి మొదట తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా చైన్ సిస్టమ్ లాగా వాళ్ళ కింద నుంచి మరో ఇద్దరు, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి అంటే లెఫ్ట్ ఇద్దరు, మళ్ళీ రైట్ కూడా ఇద్దరు అట్లా చైన్ సిస్టమ్ను పెంచుకుంటూ పోయి ప్రతి ఒక్కరిని 15,000 రూపాయలు కట్టించుకుంటూ వేల రూపాయలు వసూలు చేస్తుంది. అది లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, అంటే 40,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని విస్తరించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆ కంపెనీ ఏ ఒక్కరికి బైక్ అప్పచెప్పిందంటే ఇప్పటికీ ఎవరికి అప్పచెప్పలేదు. ఎవరైనా బైక్ కొనాలని వెళ్తే మొదట కంపెనీలో సభ్యత్వం తీసుకొని 15,000 కట్టాలని చెప్తుంది. తదుపరి ఆ వచ్చిన వ్యక్తి మరో ఇద్దరిని చేర్పించాలి, ఆ ఇద్దరు మరో ఇద్దరిని నలుగురిని చేర్పించాలని చెప్పి కూడా ఇలా చాలా చోట్ల అంటే 5 స్టార్ హోటళ్లలో, పెద్ద పెద్ద హోటళ్లలో మీటింగ్లు పెడుతూ వాళ్ళకి లంచ్ ఆఫర్ చేస్తూ రాత్రిపూట మందు పార్టీ పేరిట కూడా ఆకర్షితులకు గురి చేసి చాలామంది అమాయకులను, పేదవాళ్ళని, విలేజ్లో ఉన్న గ్రామీణ ప్రాంత యువకుల్ని మోసం చేయడానికే ఈ కంపెనీ పూనుకుందని చెప్పచ్చు. ముఖ్యంగా బిగ్ టీవీ చెప్పేది ఒకటే, ప్రతి మల్టీ లెవెల్ కంపెనీ కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించి మీరు కోటీశ్వర్లు అవుతారు, మీరు పెద్ద పెద్ద కార్లలో దిగుతారు, మీరు కోటు వేసుకొని మీ హుందాగా ఉంటుంది మీ జీవితం, మీ కుటుంబ సభ్యులు కూడా విదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ఫారిన్ టూర్ల పేరిట కూడా మోసాలకు పాల్పడుతుంటారు. సో ఇదే అంశాన్ని కూడా ప్రస్తుతం వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టి రెగ్యులర్గా వాళ్ళ కంపెనీ ప్రతినిధులు కావచ్చు వాళ్ళ నుంచి తాము ఇంత సంపాదించాం అంత సంపాదించని చెప్పి వాళ్ళని ఆకర్షణకు గురి చేస్తారు. తదుపరి కంపెనీ ఎత్తివేస్తే వాళ్ళందరికీ డబ్బులు ఎవ్వరు ఇవ్వాలన్న దానిపైన ఇప్పటికీ కంపెనీ నుంచి ఎవరికి ఆన్సర్ లేదు. కానీ కంపెనీ ఎవరైతే స్థాపించాడో ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు, కానీ కింద ఉన్న జనాలు మాత్రం ఆ షోరూమ్ల పేరిట షోరూంలో కూర్చొని ప్రతి ఒక్కరిని ఆకర్షితులకు గురి చేసి మీరు ఒకరిద్దరిని తీసుకురండి, వాళ్ళిద్దరిని తీసుకొస్తారు అట్లా అని చెప్పి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఫైనల్గా ఎవరైతే లబ్ధి పొందేది కంపెనీకి సంబంధించిన ఒక్కరో ఇద్దరు ఓనర్లు 100 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతారు, వాళ్ళు పరారవుతుంటారు. మిగతా కింద ఉన్న జనాలు ఎవరైతే వేల మంది బాధితులు వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, సిసిఎస్ లాంటి సంస్థలను ఆశ్రయించడం, సిఐడికి కేసు వెళ్ళడం, తదుపరి ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయడం. సో ఇవన్నీ జరగకూడదని చెప్పి బిగ్ టీవీ వాళ్ళందరినీ అలర్ట్ చేస్తుంది. ఏడిఎంస్ ఈ దగ్గరికి కూడా మన ప్రతినిధి వెళ్ళాడు, వాళ్ళని ప్రశ్నిస్తే ఖచ్చితంగా బైకులు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్కరు బైక్ కొనలేదు, ఆ బైక్ తీసుకొని రోడ్డు మీద నడిపిన పాపన పోలేదు. ఎవరైనా బైక్ కొనాలనుకుంటే, ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే మనం షోరూమ్కి వెళ్తుంటాం, బుక్ చేస్తుంటాం, తదుపరి అది 1,10,000, 20,000, 1,80,000 దానున్న స్పెసిఫిక్ ఫెసిలిటీని బట్టి మనం ఆ బైక్ను ఎంచుకొని మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం. అది ఈఎంఐ పెట్టుకుంటామా లేదంటే డబ్బులు పే చేస్తామా, చెక్ ఇస్తామా అనేది తదుపరి విషయం. కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట ఈ బైక్స్ అనేది కొత్త రకమైన మోసానికి తెరలేపినని చెప్పచ్చు. ఈ మోసం ఇప్పుడు పూర్తిగా విస్తరిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఉన్న యువకుల్ని, యువతుల్ని, కుటుంబ సభ్యుల్ని మోసం చేసి వాళ్ళు ఎంతో అంతో సంపాదించుకున్న చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బుని దోచుకోవడం కోసమే ఈ కంపెనీ తయారైందని చెప్పచ్చు. ఇప్పటికైతే ఈ కంపెనీ పైన దృష్టి సారించాలని చెప్పి కూడా
చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే బిగ్ టీవీ ప్రతినిధులు కూడా చాలా మంది ఫోన్లు చేసి వాళ్ళు చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే కంపెనీ ఎలా మోసం చేస్తుంది, ఆ మోసము మీకెలా తెలుసు అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ అమాయక జనాలు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ డబ్బులు వసూలు చేయడం, ఆ డబ్బులకు సరిపడా ఎవరు కూడా వాళ్ళ ఐటెంను ఎవరు కూడా ఇవ్వరు. మరి 15,000 రూపాయలు కడితే కనుక బైక్ ఇస్తారంటే బైక్ మాత్రం ఎవరు ఇవ్వరు. మీరు ఇద్దరిని జమ చేయాలి, వాళ్ళ తర్వాత మరో ఇద్దరిని చేర్పించాలి. ఇలా చేర్పించుకుంటూ పోతే ఎప్పటికీ బైక్ ఇస్తారనేది మాత్రం ఎక్కడా క్లారిటీ లేదు. అది ఎంత మొత్తంలో బైకు రేటు నిర్ణయించారంటే ఇప్పటికి కూడా ఆ రేటును మాత్రం నిర్ణయించలేదు. టార్గెట్ మాత్రం 1,000 కోట్ల రూపాయలు దాటిపోతుంది. ఇదంతా కూడా ఎక్కువ మందిని ఆకర్షించి ప్రజల్ని మోసం చేయడానికే కంపెనీ పుడుకుందని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇలాంటి మోసగాళ్ళను నమ్మకూడదు, తదుపరి పోలీస్ స్టేషన్లకు వెళ్ళకండి, పోలీస్ స్టేషన్ల ముందు గుంపులుగా ఉండి మాకు న్యాయం జరగలేదని చెప్పి అరవకండి అని చెప్పి కూడా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతోమంది పోలీస్ అధికారులు, ప్రభుత్వం కూడా రెగ్యులర్గా తమ పోలీసు ట్విట్ అకౌంట్లో రెగ్యులర్గా ఇలాంటి అలర్ట్స్ పైన రెగ్యులర్గా చెప్తుంది. సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలపైన కూడా ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే కూడా కొత్త రకమైన మోసాన్ని తెరలేపుతూ ఎంతోమంది మోసగాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. ఆ మోసాలను ఎప్పటికప్పుడు చెప్తుంది. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ అమాయకులే అని చెప్పచ్చు. ప్రజలు ఏదో రకంగా రాత్రే డబ్బులు సంపాదించాలి, రాత్రే కోటీశ్వర్లు కావాలి, ఏ బెంజ్ కారులో ఏ BMW కారులో తిరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కలలుగానే ఈ మోసంలో వాళ్ళంతా చిక్కుకొని తదుపరి బాధపడే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో ఈ ADMS ఈ బైక్స్ కూడా ఇలాంటి మోసానికే తెరలేపింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం కూడా వివరాలు సేకరిస్తుంది. బిగ్ టీవీ కథనాలతోని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ షోరూమ్స్ ఉన్నాయి, మోసం ఎలా జరుగుతుందని దానిపైన కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని పంపి వివరాలు అయితే సేకరించి వాళ్ళ నుంచి అంటే వాళ్ళు ఎలా మోసం చేస్తుంటారు అనేది కూడా ఆ వ్యక్తులు వెళ్ళి అవసరమైతే పోలీసులు కూడా అందులో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మోసాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రైట్ నగేష్, థ్యాంక్ యూ.